గుడ్ ఈవినింగ్, నేను రాజేశ్వరి. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ 2025. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. జరగకూడదని జరగదని చెప్పడానికి గ్యారెంటీలు ఏమీ ఉండవు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. మరీ ముఖ్యంగా రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ జరగాల్సిన విషయం ఎప్పటికీ ఎన్నటికీ జరగకపోవచ్చు. అసలు జరగకూడదు అనుకున్న విషయం అప్పటికప్పుడే స్పాట్లో జరగచ్చు కూడా. అందుకే అది రాజకీయం అవుతుంది. అవసరాలు సందర్భాలే ఆలంబనగా రాజకీయం సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలు రసవత్తరమైన టర్న్ తీసుకున్నాయి. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీని నాడు ప్రజలు ఆదరించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన సాగింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ అంచనాలు అందుకోలేకపోయింది. తెలంగాణలో కమలం జెండా ఎగురవేయాలని భావించిన కేవలం 8 సీట్లకే పరిమితమైపోయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ కావాలి, గెలిచేందుకు పార్టీ కావాలి. కానీ అధికారం కోసం పార్టీ ఫిరాయించాలన్న సిద్ధాంతం ఆధారంగా బతికే రాజకీయ నాయకులు మళ్లీ ఫిరాయింపులతో రెచ్చిపోతున్నారు. అధికారం ఎక్కడుంటే తాము అక్కడే ఉంటామంటూ చెలరేగిపోతున్నారు. ఆయారాం గయారాం సంస్కృతికి దాసోహమైపోయారు. అధికారంలో ఉంటేనే ఉంటాం, అపోజిషన్లో ఉండమంటే అసలు ఉండం అంటూ నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలకు పాల్పడ్డారు. అవసరాలు సందర్భాలు ఏవైనా రాజకీయాల్లో విలువలే ముఖ్యం. కానీ కొంతమందికి విలువలు అన్న మాట అస్సలు వినిపించదు. నాడు బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుందని పెడబొబ్బులు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ఫార్ములా ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పేశారు. తమ వైపు తిప్పేసుకుంటున్నారు. అంతిమంగా పార్టీ మార్పు అన్నది కొందరు నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ దేశంలో ఉన్న పొలిటికల్ గ్రౌండ్ పిక్చర్ వివరించగా ఇప్పుడు తెలంగాణలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని రాజ్ న్యూస్ సంకల్పించింది. మొదటి నుంచి తెలంగాణలో ప్రజా గొంతుకగా ఉన్న రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ తెలుసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో శాంపిళ్లను తీసుకుంది. ఎక్కడ శాంపిల్స్ తీసుకోవాలన్న సమయంలో ఎవరైతే పార్టీ మారారో వారి నియోజకవర్గాల్లోనే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని రాజ్ న్యూస్ భావించింది. అందుకే ఆ 10 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న వివరాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్. ప్రజల మూడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుంది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై వేచి చూసే ధోరణి సహజంగా జనంలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు సామాన్యుడిపై పడే ప్రభావం వారిపై తీవ్రంగా చూపిస్తుంది. అలా కాకుండా ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాలు, వారి చర్యలు నియోజకవర్గాల్లో పెను ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై సహజంగా ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబుకుతూ ఉంటాయి. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోగానే పార్టీ ఫిరాయించేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, బాన్సువాడ, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, జగిత్యాల ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి హస్తం పంచన చేరారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి ఎలా వెళతారు అంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆయా నియోజకవర్గాల్లో ఓటరు అభిప్రాయాన్ని రాజ్ న్యూస్ సేకరించింది. ఈ 10 నియోజకవర్గాల్లోని మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, నిరుద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులు, వివిధ సామాజిక వర్గాల ప్రజల అభిప్రాయాలను రాజ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగితే ఏం జరగనుందన్న అంశంపైన
రాజ్ న్యూస్ విశ్లేషిస్తోంది.